హరి ఓం. ఈనాటి మంత్రము అగ్ని. అగ్నిస్వరూపుడు, అగ్ని అంతరాత్మ, అగ్నిలో ఉండేటటువంటి అంతరాత్మ, అగ్ని శరీరి. ఆయన శరీరమే ఒక అగ్ని. అగి అనే ధాతువుకు కుటిలగతి అర్థముగా, అంటే అగి అంటే కుటిలగతి, అంటే కుటిలము, దుర్మార్గమైనటువంటి ఆలోచన అనే అర్థము. అటువంటి దుర్మార్గుల యొక్క ఎందు కుటిల బుద్ధి చూపువాడు. అంటే సన్మార్గుల్ని ఏ విధంగా అయితే ఆయన సత్ప్రవర్తన గల వారిని రక్షిస్తారో, దుర్మార్గుల్ని ఆయన వారి యందు ఆయన రుజుబుద్ధి ఉండదు. రుజుబుద్ధి అంటే నిజమైన బుద్ధి, నిజమైనటువంటి వాత్సల్యము, ప్రేమ దుర్మార్గుల యందు ఆయనకి ఎప్పుడూ ఉండదు. వారి యందు ఆయనకి ఎప్పుడూ కూడాను వాళ్ళెంత కుటిలులో వాళ్ళ యందు ఆయన కుటిల బుద్ధితోనే ఉంటారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా ఆయన కృష్ణావతారంలో ఏ విధంగా ఆయన దుర్యోధనాదులతో ఆయన వ్యవహరించాడో అదే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఆయన ఆ రోజు ఏం చెప్పాడు? నేనొక్కడిని ఒకవైపుకి, మిగతా యాదవ వీరులందరూ ఒకవైపుకి, ఏమి కావాలో నువ్వే కోరుకోమని ఆయన దుర్యోధనుని అడిగితే, కుటిలుడైన దుర్యోధనుడు ఏమన్నాడు? నువ్వు ఒక్కడివి ఏమి చేయగలవు అని పరమాత్ముడిని గుర్తించకుండా నాకు సైన్యం అంతా కావాలి అని తీసుకున్నాడు. అలా కుటిలాత్ముల యందు ఆయన అదే విధంగా ఉంటాడు. అందుకే ఆయన్ని జగన్నాటక సూత్రధారి అంటారు. అటువంటి శ్రీ వెంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను. మంత్రపఠనం. ఓం అగ్నయే నమః. ఓం అగ్నయే నమః. ఓం అగ్నయే నమః. మనమేమో జగన్నాటక సూత్రధారి అంటాం, కానీ దుర్యోధను లాంటి వాళ్ళు కపట నాటక సూత్రధారి అంటారు. ఇదే ఆ శ్రీనివాసుని యొక్క లీల.